జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన నరేంద్ర మోదీ గారిని కలవటం కోసం అపాయింట్మెంట్ కోసం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారండి. ఆ ప్రయత్నం వెనుక అసలు కారణం ఏంటి? ఈడీ విచారణ భయమేమైనా పట్టుకుందా జగన్మోహన్ రెడ్డి గారికి? లేక ఇది కేవలం ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు ప్రతి చోట ఒక రాజకీయ ప్రచారం మాత్రమే జరుగుతోందా? దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇవాళ ఆంధ్రజ్యోతి ప్రచురించినటువంటి ఒక కథనం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారటండి. అదే ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రచురించినటువంటి అంశం. అందుకని వైవి సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారి ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది నరేంద్ర మోదీ గారిని కలవటం కోసం వీరిద్దరి ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయంట. వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా అండ్ మిథున్ రెడ్డి గారి ద్వారా. ఆ కథనం ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ లిక్కర్ కేసులో జగన్ గారిని విచారణకు పిలిచేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి సమాచారం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందని, ఆ సమాచారం నేపథ్యంలోనే ప్రధానమంత్రిని కలవాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొంది ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం. కానీ ఇక్కడ ఒక విషయం స్పష్టంగా మనం మాట్లాడుకోవాలండి. ఈ అంశంపై ఇప్పటి వరకు కూడా ప్రధాని కార్యాలయం నుంచి కావచ్చు, లేదా జగన్ గారి నుంచి కావచ్చు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి కావచ్చు, లేదా అధికారికంగా కావచ్చు, ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు. అందువల్ల ఇది ప్రస్తుతానికి ఒక మీడియా కథనంగా మాత్రమే మనం చూడాలి. ఇప్పుడు అసలు లిక్కర్ కేసు ఏంటి మనందరికీ తెలిసిందే కదా. ఈ కేసును మొదట నమోదు చేసింది ఆంధ్రప్రదేశ్ సిఐడి వారు. సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం చాలా కాలంగా ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. చాలా మందికి అందులో నుంచి బెయిల్ కూడా రావడం జరిగింది. ఇంతలో ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ ప్రవేశించిందండి. ఈడీ ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈడీ సాధారణంగా ప్రతి కేసులోకి రాదు. ప్రతి కేసులోకి వాళ్ళు వస్తారని మనం చెప్పలేం. ఈడీ వాళ్ళు పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, ఇది అప్లికబుల్ అయినప్పుడు మాత్రమే ఈడీ రంగంలోకి దిగుతుంది. ఆ పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది వర్తించే అవకాశం ఉందని భావించినప్పుడు మాత్రమే ఈడీ ఏ కేసులో అయినా రంగంలో దిగుతుంది. అంటే అక్రమంగా సంపాదించినటువంటి డబ్బును చట్టబద్ధమైనటువంటి డబ్బుగా మార్చేటటువంటి ప్రయత్నం జరిగిందా అనే కోణంలో ఈడీ విచారణ ప్రారంభిస్తోందండి. ఈడీ ఆరోపణ ఏంటి ఇక్కడ ఈ కేసులో? లిక్కర్ వ్యాపారంలో పలు దశల్లో అక్రమాలు జరిగాయని చెప్పి ఈడీ వారు చెప్తున్నారు. అందులో వచ్చినటువంటి డబ్బును వివిధ మార్గాల్లో మనీ లాండరింగ్ చేశారని ఈడీ వారు ఆరోపిస్తున్నారనమాట. ఉదాహరణకి లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ల విషయంలో కావచ్చు, పేరుకు ఒక కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చినా అసలు పని మాత్రం మరో వ్యక్తుల ద్వారా జరిగిందని, దీని ద్వారా అధిక మొత్తంలో డబ్బు బయటకు వెళ్ళిందని, ఆ డబ్బు చివరకు ఎవరెవరికి చేరింది అనేటటువంటి కోణంలో ఈడీ అనేది దర్యాప్తు చేస్తుందన్నమాట. ఇది ఈడీ చేస్తున్నటువంటి ఆరోపణ మాత్రమే. దీనిపై తుది తీర్పు కోర్టులో రావాల్సి ఉంది. ఈడీ దర్యాప్తు ప్రకారం సుమారుగా 1048 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగినట్లుగా వాళ్ళు ఆరోపిస్తున్నారండి ఈడీ వాళ్ళు. ఈ నేపథ్యంలో జూన్ 11న ముగ్గురిని అరెస్ట్ చేశారు. వాసుదేవరెడ్డి గారిని, కపిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారిని, కారుమూరి సునీల్ కుమార్ గారిని. తర్వాత వారిని కస్టడీలోకి తీసుకొని విచారించారు. అనంతరం సిఐడి కూడా ట్రాన్సిట్ వారెంట్ ద్వారా వారిని తమ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఇక్కడే అసలు రాజకీయ పరమైనటువంటి చర్చ మొదలవుతోంది. ఈడీ ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ మొత్తం వ్యవహారంలో చివరికి లబ్ధి పొందింది ఎవరు? డబ్బు ప్రవాహం అంటే డబ్బు మనీ లాండరింగ్ ద్వారా ఎవరికి వెళ్ళింది అనే కోణంలో దర్యాప్తు చేస్తుందని పలు మీడియా కథనాలు చెప్తున్నాయి. ఇదే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఈడీ విచారణకు పిలిచేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి వార్తలు కూడా గత కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. బట్ అధికారికంగా ఎక్కడ బయటికి రాకపోయినా కూడా ఇప్పటి వరకు జగన్ గారికి
ఈడీ అధికారికంగా సమన్లు జారీ చేసిందని కానీ, ఈడీ వాళ్ళు పిలుస్తున్నారు అని కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ధృవీకరించినటువంటి సమాచారం ఎక్కడా లేదు. అది ఫస్ట్ ఎవరైనా సరే గుర్తుంచుకోవాలి. ఇది బయటకు వస్తున్నటువంటి కథనాలు మాత్రమే. అయితే ఒకవేళ భవిష్యత్తులో ఈడీ నిజంగానే జగన్ గారిని విచారణకు పిలిస్తే అది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద సవాలుగా మారేటటువంటి అవకాశం ఉంది. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి అంశం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తే రాజకీయ కక్ష అంటూ విమర్శించేటటువంటి అవకాశం ఉంటుంది ఏ పార్టీకైనా. కేంద్ర సంస్థ అయినటువంటి, అంటే ఇక్కడ ఈడీ అంటే ఏంటి, కేంద్ర సంస్థ. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం విచారిస్తే ఈ అంశం అయితే వస్తుంది, ఏది రాజకీయ కక్ష అని. కానీ కేంద్ర సంస్థ అయినటువంటి ఈడీ విచారణ జరిపితే మాత్రం ఈ రాజకీయ వాదన ఎంతవరకు పనిచేస్తుంది అనేది చర్చనీయాంశంగా మారుతుంది అనమాట. ఇక ఆంధ్రజ్యోతి కథనం కూడా ఈ నేపథ్యంతోనే జగన్ గారు ప్రధాని అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకు కూడా ఏ అధికారిక వర్గం కూడా ధృవీకరించలేదు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈడీ విచారణ తదుపరి దశలో ఎవరిని చేరుకుంటుంది? జగన్ గారిని నిజంగానే విచారణకు పిలిచేటటువంటి అవకాశం ఉందా, లేదా ఇది కేవలం రాజకీయంగా జరుగుతున్నటువంటి ప్రచారమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.